కన్వీనియన్స్‌కది. ఓహ్! ఎక్కువ యాహ్! యూఎస్ అది వాళ్ళు కరెక్టే. వాడుతున్నారు. హ్మ్. జోహో తెలుసు నాకు. శ్రీధర్ అదే వెంబు సార్. కంపెనీ. యాహ్! హ్మ్. హ్మ్. ఓకే. ఇండియన్ కంపెనీయే గానీ మన ఇండియన్స్ ఎక్కువ మంది వాడరు. సో, అది ఎక్కువ పాపులర్ అవ్వడం వల్ల నీకు తెలియలేదు గానీ, కొంతమంది వాడుతున్నారు. చాలా బావుంది. రిజల్ట్స్ చాలా బావున్నాయి. ఇన్వాయిస్ ఆటోమేటిక్‌గా వస్తుంది. జీఎస్టీ ఫైలింగ్ కూడా వచ్చేసేస్తుంది. సో, మీరు ఆ సెక్టార్‌లో వర్క్ చేసి వేస్టే ఆల్రెడీ చాలా బిగ్ కాంపిటీటర్ ఉన్నారు అందులో అన్నాడు. ఫ్రీలాన్సర్ అని. ఓకే. సో, అప్పుడు దాని మీద నాట్ ఎ వర్క్ ప్రాబ్లమ్. చేశాను సార్. చూసాను. చెప్పండి సార్. సరే. ఆ! ఆ! పర్లేదు. యాహ్! చెప్పు. ఆ! చూస్తే అదే అందులో ఏమున్నాయి ఫీచర్స్ అని చూసాను సార్. మనం అనుకున్నన్ని ఆడు ఆల్రెడీ అందులో ఇంప్లిమెంట్ చేసాడు. దాంతో పాటు క్లౌడ్ బేస్డ్ కూడా యాడ్ చేసాడు. హ్మ్. క్లౌడ్ బేస్డ్ మొబైల్ ఫ్రెండ్లీ చేసాడు సార్. సో, ఓకే. ఫ్రీలాన్సర్స్ మొబైల్‌లో కూడా దాన్ని యూజ్ చేసుకున్నట్టు. ఓకే. హుహు. ఇంకా రిమైనింగ్ జోహో అప్లికేషన్స్ కూడా ఇంటిగ్రేషన్స్ ఈజీగా పెట్టాడు సార్. అంటే లాగ్ బుక్స్ అవును. కోసం వాళ్ళు జోహో వాళ్ళు బుక్స్ అని వాళ్ళకి పెట్టాడు. చాలా జోహో స్యూట్ ఉంది. వర్డ్ ఉంది, ఆ! సో, ఎక్సెల్ అన్నిటికి ఉంది. అన్నున్నాయి. పెద్ద పెద్ద ఒక స్టార్టప్స్‌కి అది అవసరం లేదు గానీ, పెద్ద పెద్ద ఎంటర్‌ప్రైజెస్‌కి లాగ్ బుక్స్ ఉండాలి కదా సార్. ఆ లాగ్ బుక్స్ కోసం జోహో బుక్స్ ఇంటిగ్రేట్ చేసాడు. అలా అన్ని రకాలుగా ఓహ్! ఈ హ్మ్. అప్లికేషన్‌లో టాప్‌లో ఉన్నారు సార్ వాళ్ళు. ఓకే. సరే అయితే. సో, హ్మ్. వాళ్ళకడిగాను ఇంకేమైనా మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, అగ్రీమెంట్ విషయంలో ఫ్రీ ఫ్రీ టూల్స్ లేవు. అన్నీ పెయిడ్ టూల్స్ ఉన్నాయి. సో, క్లయింట్‌కి, ఫ్రీలాన్సర్‌కి మధ్యలో ఉన్న అగ్రీమెంట్ చేసుకోవడం కోసం మేము పెయిడ్ టూల్స్ వాడుతున్నాం. వాళ్ళెంత అడిగితే అంత ఇవ్వాల్సొస్తుంది. సో, మీరేదైనా లో కాస్ట్ ఆర్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ ఏదైనా టూల్ తయారు చేస్తే బాగా యూజ్ అవుద్ది మాకు అనే ఐడియా ఇచ్చారు సార్. కరెక్టే. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే అది లీగల్ బ్యాటిల్. ఇప్పుడు అదే సార్. ఇద్దరు అగ్రీ అవుతారు. ఆ! అయ్యి వాడెవడన్నా క్లయింట్ ఒప్పుకోలేదనుకో, వీడు నేను చేశానంటాడు. వాడేం చేయలేదంటాడు. ఆళ్ళిద్దరి మధ్యలో మనకు లీగల్ బ్యాటిల్ ఉండాలి. కానీ కరెంట్ కాంట్రాక్టింగ్ ఎలా ఉంది? అందులో లీగల్ యాంగిల్ ఉందో లేదో చూడు. అంటే డిజిలాకర్‌ని ఇంప్లిమెంట్ చేస్తే లీగాలిటీ బావుంటదంటున్నారు సార్ వాళ్ళు. కరెక్ట్. డిజిలాకర్‌తో ఓహ్! ఈ డిజిలాకర్ సిగ్నేచర్ వాళ్ళు చూసుకుంటారా? ఓకే. డిజిలాకర్ ఏపీఐస్ మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది సార్. ఓకే. సో, మనం డిజిలాకర్‌తో ఈ సిగ్నేచర్స్ పెట్టించామంటే రేపు వాళ్ళు లీగల్‌గా ప్రొసీడ్ అవ్వడం కూడా బావుంటది కదా! ఇప్పుడు ప్రతిది డిజిలాకర్ అయింది కదా సార్. కరెక్టే. అహా! అది ఓకే. కాన్ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్ ఎలా హ్మ్. చేస్తావు? ఇప్పుడు ఆళ్ళిద్దరికీ రా అగ్రీమెంట్ రాసుకొని డిజిలాకర్‌లో పెట్టేసారు సైన్ జేసి. అంతవరకు ఓకే. ఇప్పుడు ఇద్దరికి గొడవొచ్చింది. ఆ లీగల్ ఎవరు చూసుకుంటారు? అవును సార్. హ్మ్. అంటే ఎగ్జిస్టింగ్ టూల్ ఏమేమి చేస్తుందో చూడొకసారి. సరే సార్. అందులో ఏమేమి ఇన్వాల్వ్ అయ్యున్నాయి? మనం ఎంత దూరం ఎళ్ళాలి? ఓకే సార్. సో, అతను చెప్పింది రైటే. అది గాని తక్కువ రేట్‌కి మనం చేసి ఇవ్వగలిగామనుకో ఇట్స్ ఎ గుడ్ డీల్. హ్మ్. ఓకే సార్. ఓకేనా? అది చూడు హ్మ్. కరెంట్ టూల్‌లో ఏమేం ఫీచర్స్ ఉన్నాయి? ఏం చేస్తుందది? ప్రాసెస్ ఏంటి? వర్క్ ఫ్లో ఎలా ఉంది? హ్మ్. సరే సార్. అది చూసుకొని రా. హ్మ్. ఓకే సార్. ఓకే. నెక్స్ట్. హాయ్ సార్. హాయ్ సంధ్య. సార్ బస్ ట్రాకింగ్ సిస్టమ్ కోసం చెప్పాను కదా! హ్మ్. సో, దానికోసం సెర్చ్ చేస్తున్నప్పుడు మొన్న చెప్పినట్టు ఏపీఆర్టీసీ లైవ్ ట్రాకింగ్ ఉంది సార్. కానీ ఓకే. అది ఎంత చెక్ చేసినా మనకి లోకల్ బసెస్‌కి అవైలబుల్‌గా లేదు. హ్మ్. లగ్జరీ బసెస్‌కి వాటికే ఉంది. అండ్ హ్మ్. కొన్ని పేపర్స్ రిఫర్ చేస్తే ఆల్మోస్ట్ అన్ని పేపర్స్‌లో ఏముంటుంది అంటే వాడు జీపీఎస్ యూజ్ చేసి ఎలా మినిమైజ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. లేదా బుకింగ్ కోసం ఎలా కొన్ని బెస్ట్ పాత్స్ పెడుతున్నాడు. అలానే చెప్పాడు తప్పితే ట్రాకింగ్ కోసం సింపుల్‌గా ఏం చెప్పలేదు సార్. అండ్ హ్మ్. నేను ట్రైన్ అదే 'వేర్ ఈజ్ మై ట్రైన్‌లో' వాడు యూజ్ చేసే డేటా సెట్స్ అవి కొన్ని చూసాను. హ్మ్. ఒకవేళ మనం ట్రైన్ చేయాలి అని అనుకుంటే, ఏ పారామీటర్స్ బేస్ చేసుకొని ట్రైన్ చేయొచ్చు అని చెప్పి ఆ డేటా సెట్ ఒకటి తీసుకున్నాను సార్. హ్మ్. అండ్ 'వేర్ ఈజ్ మై ట్రైన్‌లో' మనం చెక్ చేస్తే అన్ని ట్రైన్స్‌కి జీపీఎస్ పెట్టట్లేదు. లైక్ అరౌండ్ 6000 ట్రైన్స్‌కి మాత్రమే జీపీఎస్ పెడుతున్నారంట. ఆహ్, హ్మ్. వందే భారత్ ట్రైన్స్ కానీ, రాజధాని ట్రైన్స్ కానీ ఏవైతే కొన్ని స్పెషల్‌గా ట్రైన్స్ ఉన్నాయో వాటికి మాత్రమే జీపీఎస్ పెట్టి, మిగిలిన వాటికి ఏం చేస్తున్నాడంటే యాప్ మనం ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత యూజర్ అనేవాడు మొబైల్ యూజ్ చేస్తున్నాడు కదా! సో, వాడు జియో కానీ, ఎయిర్‌టెల్ కానీ ఏదో ఒక సర్విస్ తీసుకుంటున్నాడు. సో, దగ్గరలో ఉన్న టవర్స్‌కి స్విచ్ అవుతూ ఉంటాడు కదా సార్! అవును. సిగ్నల్ అనేది. సో, ఆ స్విచ్ అయ్యే దాన్ని బట్టి తన మూవ్‌మెంట్ బట్టి వాటి బట్టి వాడు అదే ఆ యాప్ అనేది ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేస్తుంది.
యాహ్! అది నీకు చెప్పాను కదా! లాస్ట్ టైము ఆ! ఏంది క్రౌడ్ సోర్సింగ్. ఆ! యెస్. ఓకే. బస్ ఎక్కిన స్టూడెంట్ కూడా నీకు అప్డేట్ చేసాడనుకో, లేదా హ్మ్. ఇప్పుడు గూగుల్‌లో ఎళ్తున్నప్పుడు ఇక్కడ పోలీసున్నాడని జెప్తే, హ్మ్. మిగిలినోళ్ళందరికి అక్కడ పోలీసున్నాడని తెలుస్తది. సేమ్ ఆ! స్టోరీ. ఆ! యెస్. అలా సేమ్‌గా చేస్తుంది. అండ్ స్టేషన్ కంట్రోల్ రూమ్స్ నుంచి కూడా చేస్తుంది. అక్కడికి ఆ యాప్ అలా వర్క్ చేస్తుంది. అండ్ ప్రైవేట్ ఓకే. బసెస్ అనేవి అభిబస్ కానీ ఇవెలా చేస్తున్నాయంటే, వాళ్ళు కూడా ప్రీమియం బసెస్‌లో మాత్రమే జీపీఎస్ పెడుతున్నారు. మిగిలిన హ్మ్. బసెస్‌లో వాడు ఎలా చేస్తున్నాడంటే, డ్రైవర్ లొకేషన్‌ని బట్టి బస్ లొకేషన్ అప్డేట్ చేస్తున్నాడు. హ్మ్. సో, అక్కడ మనకి జీపీఎస్ అనేది రాట్లేదు. హ్మ్. సో, మనం కూడా ఇలానే చేయొచ్చు కదా సార్. లైక్ ప్రతి ఒక్క డ్రైవరు బస్ స్టార్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు లైక్ లాగిన్ ఇచ్చేసి వెళ్తారు. ఐ మీన్ సైన్ చేసేసో, బయోమెట్రిక్ పెట్టో ఏదో ఒకటి చేసి వెళ్తారు. సో, ఆ టైంలో మనం యాప్‌లో కూడా ఇక్కడ కూడా మీరు ఆహ్, బయోమెట్రిక్ పెట్టాలి అన్నప్పుడు తను ఎప్పుడైతే బయోమెట్రిక్ పెట్టి మళ్ళీ లాగౌట్ అయ్యేంత వరకు లొకేషన్ ఆన్‌లో ఉంచి మనం ట్రాక్ చేస్తూ వెళ్ళొచ్చు. అండ్ లోపలుండే పర్సన్స్ లొకేషన్స్ బట్టి కూడా మనం అప్డేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా! హ్మ్. సీ సీ డ్రైవర్ కొలాబరేషన్స్‌తో అయితే ఇప్పుడు ఈ ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. హ్మ్. డ్రైవర్ కానీ ఇప్పుడు ఊబర్ ఎలా పనిచేస్తుందో అలాగే. ఆ! నీకు డ్రైవర్ ఆన్ చేసి రన్ చేయాలని రూల్ పెట్టారనుకో మ్యాండేటు. హ్మ్. ఆబ్వియస్‌గా నీకు ఆ డ్రైవర్ ఫోను జీపీఎస్ లొకేషన్ అప్డేట్ చేస్తూ ఉంటది బ్యాక్ ఎండ్‌కి. హ్మ్. మిగిలిన కన్స్యూమర్స్ చెక్ చేసుకోవచ్చు. హ్మ్. కదా! కానీ అవ్ లోకల్ బస్ డ్రైవర్స్ చేయకపోవచ్చు దాన్ని. ఆ! అందుకే నేనంటున్నాను సార్. లోకల్ బస్ డ్రైవర్స్ కూడా లాగిన్, లాగౌట్ హ్మ్. అయ్యేటప్పుడు వాళ్ళు పేపర్ మీద సైన్ కొన్ని డిపోస్‌లో పేపర్ మీద సైన్ చేస్తారు. కొన్ని డిపోస్‌లో బయోమెట్రిక్ పెట్టి వెళ్తారు. ఇలా చేసుకుంటూ వెళ్తారు కదా! సో, అవును. మనం మనం దాన్ని మ్యాండేటరీ చేయించాలి యాప్‌లో. అవునవును. ఈ బయోమెట్రిక్ ఏదో మీరు దానిలో వేయాలి అని చెప్పి, అక్కడ అది కూడా మనం తగ్గించొచ్చు. లైక్ ఆ పేపర్ వేస్ట్ అంతా తీసేసి ఇక్కడ పెట్టొచ్చు. అండ్ లాగిన్ యాహ్! అవ్వగానే లొకేషన్ ఆన్ అవుతది. సో, బేసికల్‌గా ఈ యాప్ తయారు చేసి మనం ఆర్‌టీసీతో మాట్లాడాలి. ఆ! అర్థమైందా? ఆ! అవును సార్. సో, మనకెవరైనా కాంటాక్ట్స్ ఉన్నారా? కాంటాక్ట్స్ అంటే లేదు సార్. చూడాలి. సరే. ఫిగర్ ఔట్ చేద్దాం. ఓకే. ఓకే. నెక్స్ట్ హలో సార్. హలో సార్. హే స్వప్నిక. యెస్ సార్. అదే అంటే ఇప్పుడు లేబర్ మార్కెట్ గురించి మాట్లాడుకున్నాం కదా సార్. హ్మ్. అంటే ఇప్పుడు ఆహ్, చాలా చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి సార్. అవి ఏం చేస్తున్నాయంటే ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెసిఫిక్ కేటగరీ తీసుకొని ఆహ్, ఆహ్, ఆ వర్కర్స్‌ని వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు హైర్ చేసుకోవచ్చు. వర్క్ కావాలనుకున్న వాళ్ళు వర్క్ చూసుకోవచ్చు. ఆహ్, ఓకే. కానీ, కానీ ఇందులోని లైక్ కరెంట్ అవైలబిలిటీ ఎక్కడ వర్క్ ఎక్కడుంది అని వర్కర్స్‌కి తెలిసేలా ఎక్కడ లేదు సార్. ఇప్పుడు ఆహ్, వర్క్ బేసిక్‌గా చిన్న చిన్న ఎక్కడుంది ఊర్లు అని. గాని ఓకే. సార్? హ్మ్. అదే. చెప్పమ్మా. హ్మ్. చిన్న చిన్న ఊర్లో గాని, చిన్న చిన్న టౌన్స్‌లో గాని ఎలా ఉంటాయంటే కొన్ని సెంటర్స్ ఉంటాయండి సార్. ఆ సెంటర్స్‌లో హ్మ్. వాళ్ళు వర్క్ కోసం వెయిట్ చేస్తారంట. ఎవరైనా పిలిస్తే తెలుసు. వీళ్ళందరూ ఎళ్లి వెళ్తారు. నించుంటారు. నీకొక ట్రక్కో, లారీలోనో వచ్చి లేదా యెస్. ఎవరికి కావాలంటే ఆ సెంటర్‌కెళ్ళి ఎక్కించుకొని తీసుకెళ్తారు. యెస్ సార్. వర్క్ ఉంటే వెళ్తారు. అంటే వాళ్ళు హ్మ్. పర్సన్ టు పర్సన్ విని వెళ్తారు. అవును. వర్క్ ఉందని ఒకళ్ళు చెప్తే తెలుసుకొని వెళ్తారు. లేదంటే వాళ్ళక్కడ ఉన్నారని తెలియకపోయినా, లేకపోతే అక్కడ వర్క్ ఉందని వీళ్ళకి తెలియకపోయినా వాళ్ళు అసలు వర్క్ అనేది వాళ్ళకి తెలీదు. సో, వాళ్ళకి ఒక బ్రిడ్జింగ్ అనేది లేదనమాట. ఎవరో ఒక మనిషి చెప్తారు. అక్కడ మనుషులున్నారని. వర్క్ ఉంటే వెళ్తారు. లేదంటే ఆ రోజంతా ఖాళీగానే ఉంటారు. అలాగే ఎక్కడైనా వర్క్ ఉందని ఆ వర్కర్స్‌కి లైక్ తెలిసేలాగా ఇక్కడ వర్కర్స్ ఉన్నారు అని ఆహ్, మన వర్క్ కా అదే చేయించుకునే వాళ్ళకి తెలిసేలాగా ఏమైనా ఉంటే ఇంకా ఎక్కువగా ఈ స్మార్ట్ ఫోన్స్ అవి వాడలేని వాళ్ళకి కూడా ఏదైనా కాల్ లాగా గానీ, మెసేజ్ సిస్టమ్ లాగా గానీ పెడితే వాళ్ళు ఈజీగా అప్రోచ్ అవుతారు. యాహ్! మరి రిక్వైర్మెంట్స్‌కన్నీ ఏదైనా తయారు చేసావా? రిక్వైర్మెంట్స్ అంటే ఆహ్,
అంటే ఎవరెవరు అంటే ఇలాంటి ప్లాట్‌ఫార్మ్స్ కొంచెం ఫేమస్ ప్లాట్‌ఫార్మ్స్ ఏమేమి ఉన్నాయి? అవి ఎలా దేని మీద వర్క్ చేస్తున్నాయి అనే దాని మీద చేశాను సార్. సరే రిసర్చ్ చేస్తున్నావు కరెక్టే. ఇప్పుడు లెట్స్ సే యెస్. ఇప్పుడు మనం ఇది బిల్డ్ చేయాలనుకుంటే, ముందు మనకి అంటే రిక్వైర్మెంట్స్ కావాలి. అంటే టాప్ అన్ని రకాల యూజ్ కేసులు కాదు. మెయిన్ పెయిన్ పాయింట్ ఏంటి? ఆ పెయిన్ పాయింట్‌ని సాల్వ్ చేయడానికి కావాల్సిన ఫీచర్ ఏంటి? యెస్ సార్. ఫస్ట్ అది రాయి. అది హీరో సినారియో అంటారు. యెస్ సార్. ఆ తర్వాత దాని చుట్టుపక్కల ఏముంటే మినిమమ్ రోల్ ఔట్ చేయగలం. రోల్ ఔట్ అంటే వర్కర్స్‌కి ఎలా తెలుస్తది? వర్క్ చేసుకున్నోడికి ఎలా తెలుస్తది? ఆ ఫ్లో ఎలా ఉంటది చూడు. యెస్ సార్. అప్పుడు మనం వీల్ థింక్ అంటే బేసికల్‌గా ఒక ఐడియా వచ్చి 2, 3 సార్లు రీఇటరేట్ అయ్యి మనకి దీంతో మార్కెట్ జరుగుతది అనుకుంటే విల్ స్టార్ట్. అండ్ యెస్ సార్. ఐ థింక్ సంధ్య నీ ఐడియా కూడా సిమిలర్ స్టోరీ. ఎన్విజన్ ద యాప్ ఆఫ్ ద డ్రైవర్, ఎన్విజన్ ద యాప్ ఆఫ్ కన్స్యూమర్ ఆర్ ద ఏమంటారు ట్రావెలర్ అండ్ దెన్ సీ ఇఫ్ ఏ బస్ వెళ్తున్నప్పుడు ఇది స్టార్ట్ చేస్తే ఈచ్ స్టాప్‌కి వస్తున్నప్పుడు ఎన్ని గంటలకు వస్తదో ఎస్టిమేషన్ యేసుకొని ఫ్రమ్ జీపీఎస్ లొకేషన్ అండ్ బేస్డ్ ఆన్ ద ట్రాఫిక్ ఇన్ దట్ రౌట్ we should be able to update the ETA. యెస్. ఓకే. ఓకే. చేయొచ్చు. మంచి ఐడియాస్. కానీ ఏం బిల్డ్ చేద్దాం అనుకుంటున్నామో మనం విల్ ఆల్ సిట్ టుగెదర్ అండ్ ఫైనలైజ్ వన్ డెసిషన్. బట్ ముందు అంటే ప్రొడక్ట్‌ని MVP స్టేజ్‌కి తీసుకొచ్చే ఆ బేసిక్ వైర్ ఫ్రేమ్స్, యూజర్ సినారియోస్ మనం ఫస్ట్ రాసుకోవాలి. అంటే బేసిక్ మినిమల్ వైబుల్ ప్రొడక్ట్. ఏదో ఒకటి చిన్నది తయారు చేసి దాన్ని లైవ్ తీసుకెళ్ళాలి. ఇప్పుడు సంధ్య నీ ఐడియాలో బేసికల్‌గా మనకు ఆర్టీసీ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. బట్ స్వప్నిక నీ ఐడియాకి అవసరం లేదు. సో బిల్డ్ చేసిన వెంటనే మనం కన్స్యూమర్‌లు ఎలా తేగలం? హౌ కస్టమర్ అక్విజిషన్ స్టోరీ ఏంటి మనకి? ఆర్టీసీ సైడ్ ఏంటంటే ఆర్టీసీ ఒప్పుకుందంటే ఆర్టీసీ విల్ కైండ్ ఆఫ్ అడ్వర్టైజ్ ఫర్ అస్. హే ఇది ఉంది చూసుకోండి మీకు వస్తదని. సో మనం ఆర్టీసీ కాంటాక్ట్ ఏదైనా పట్టుకుంటే సంధ్య ఐడియా వాళ్ళ ఇన్పుట్‌ని బట్టి మెటీరియలైజ్ చేద్దాం. సో నెక్స్ట్ ఇంకేమైనా ఐడియాస్ ఉన్నాయా? ఓకే. నైస్. సో భార్గవ్ ఈరోజు ఆ క్లయింట్ రీచ్ అయింది. తను దాని పేరేంటి? యాప్ పేరు మర్చిపోయాను. స్కూలు లెసన్స్ లెసన్స్ లింక్. ఆ లెసన్స్ లింక్ యాప్ మరి మనకి ఏమంటుందంటే బేసికల్‌గా మీకు అవర్లీ పే చేస్తాం మీ కంపెనీకి. మీరు డెవలపర్‌ని హైర్ చేసి మాకు అది కంప్లీట్ చేసి పెట్టండి అని అడిగింది. సో ఆ క్లయింట్‌తో నేను కాల్ షెడ్యూల్ చేస్తాను. రిక్వైర్మెంట్స్ ఏమైతే పెండింగ్ ఉన్నాయో అవి తీసుకొని రమ్మని చెప్పాను. ఓకే సార్. మనకి ఏదో ఒక రెవెన్యూ వచ్చే సోర్స్ స్టార్ట్ అవుతది. ఆవిడతో గాని స్టార్ట్ చేస్తే లెట్స్ స్టార్ట్ దట్ దెన్. ఓకే ఓకే. సార్. నువ్వు ఆవిడకి ఆ రోజు ఫీచర్స్ అన్నీ ఏమి రన్ అవుతున్నాయి. నువ్వు మొత్తం ప్రాబ్లమ్స్ ఒక డాక్యుమెంట్‌లో రాసిపెట్టు. అంటే ఇది ఓల్డ్ కోడ్ ఇయన్నీ అప్డేట్ అవ్వాలి. ఈ స్క్రీన్స్ ఇవి బాలేవు లేకపోతే ఇది అని పెండింగ్ వర్క్ మొత్తం రాయి. ఏమేమి డిఫెక్ట్స్ ఉన్నాయో నాకు చెప్పావు చూడు. ఇమేజెస్‌ని వాటిని డైరెక్ట్‌గా యాప్‌లోనే సేవ్ చేస్తున్నారు. కాబట్టి దాని సైజ్ పెరిగిపోద్ది. అవును సార్. ఇవన్నీ రాంగ్స్ ఇవన్నీ ఫిక్స్ చేయాలి. అంటే ఉన్న వర్క్ ఏంటో ఆవిడకి చూపించాలి. ఎస్ సార్. సో దానికి మాకు ఇంత టైం పడుతుంది. సో దానికి ఇంత ఖర్చు అవుతుంది. కాబట్టి నీకు ఓకే అంటే చెప్పన్న విషయం మనం డైలాగ్ స్టార్ట్ చేస్తే ఈ ప్రాజెక్ట్‌ని స్లోగా స్టార్ట్ చేస్తే దెన్ వైల్ వి కోడింగ్ వి కెన్ స్టార్ట్ మేకింగ్ సమ్ మనీ. ఎస్ సార్. నేను ప్రాబ్లమ్స్ ఏమున్నాయని మెన్షన్ చేస్తాను సార్. ఓల్డ్ టూల్స్. క్లియర్‌గా మొత్తం స్కోప్ ఎక్కడ ఏమి తేడా రాకుండా స్కోప్ మొత్తం రావాలి. ఎస్ సార్. ఎస్ సార్. సో ఆవిడకి డెమో ఇవ్వగలగాలి మనం ఆ రోజు. ఇగో ఇది పని చేస్తుంది, ఇది పని చేయట్లేదు, దీన్ని చేయాలంటే ఇది చేస్తున్నారు అని. మనం ఇంకా చేయాల్సినవి ఇవన్నీ ఉన్నాయి అని. ఎస్ సార్. ఓకే. ఎస్ సార్. అంటే 3 వచ్చినాయి సార్. స్టూడెంట్, టీచరు, పేరెంట్ 3 సినారియోస్ ఓకే. వచ్చినాయి. ఓటీపీ జనరేట్ చేస్తున్నా. నేను ఫేక్ ఓటీపీ జనరేట్ చేస్తున్నా. వాళ్ళు ప్రొడక్ట్స్ సంథింగ్. సో ఈ కోడ్ బేస్ని కానీ మనం కానీ కొద్దిగా స్ట్రీమ్లైన్ చేసి మంచిగా తీసుకొచ్చామనుకో, ఈ కోడ్ బేస్ని వాడి మనం సేమ్ టీచరు, లైబ్రేరియన్, స్టూడెంట్ కింద పెట్టి మనం లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ తయారు చేయొచ్చు ఈజీగా. అది సార్ మనకు చేయొచ్చు సార్. ఆల్రెడీ సేమ్ code ఇదే base ఉంది కదా. కోడ్ బేస్ వాడి చేయొచ్చు. నిన్న నేనేమనుకుంటున్నానంటే టీం మీరందరూ కూడా విన్నారా? నేను ఇది చెప్పినప్పుడు ఎవరికైనా చెప్పావా భార్గవ్ వీళ్ళలో టీంలో? అంటే లాస్ట్ కొంతమంది మెంబర్స్ ఉన్నారు సార్. సృజన్ ఒకడే న్యూ అనుకుంటా. తనతో మాట్లాడాను నేను లైబ్రరీ మేనేజ్మెంట్ ఏంటి. ఆల్రెడీ మన కాలేజ్లో సిఎస్ఎం అనే ఒక అబ్బాయి చేశాడు. సృజన్ వాళ్ళ ఫ్రెండే. అవునా? ఓకే. జస్ట్ అంటే తను ఎంట్రీ వరకే చేసేసాడు.
సో ఐడి కార్డ్స్ మీద క్యూఆర్ కోడ్ స్కానర్ ఆ. వచ్చింది. ఆ, స్కాన్ చేస్తే ఎంట్రీ అయిపోతుంది. మాకైతే క్యూఆర్ కోడ్ స్కానర్ లేదు కాబట్టి నెంబర్ కొడితే సరిపోతుంది. అక్కడ ఒక కరెక్టే. సిస్టమ్ ఉంది. స్కాన్ అయ్యి ఏంటి ఎంట్రీ లైబ్రరీలో తను చెక్అవుట్ చేసినట్టు చెక్ ఇన్ చెక్అవుట్ సార్ చెక్ ఇన్ చెక్అవుట్ డేటాబేస్ ఎవరి దగ్గర ఉంది? కాలేజ్ కాలేజ్ దగ్గర. ఓకే, తన ఆ ఇంటిగ్రేషన్ కాంపోనెంట్ రాసాడు. ఇంటిగ్రేషన్ కాంపోనెంట్ జస్ట్ అంటే తను జస్ట్ ఓన్లీ కాలేజ్ కోసం చేశాడు సార్. మొత్తం మనం ఏం Okay. ఆలోచించామంటే అప్పుడు హోల్ అటానమస్ కాలేజ్కి చేసాం. అంటే మొత్తం ఏపీలో ఉన్న అటానమస్ కాలేజ్ కోసం. ఇది ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి కావాల్సిన కాలేజ్ ప్రొవైడ్ చేద్దాం అనుకున్నాం. అంతే, అదే 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 రైట్ ఐడియా. ఏంటంటే నువ్వు సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి ఇమాజిన్ నీకు ఇప్పుడు 5,000 6,000 మంది గాయత్రిలో నాకు తెలిసి ఎంత పర్ ఇయర్ ఒక 20,000 మంది ఉంటారా? అంతమంది ఉన్నారు సార్ నాకు తెలిసి. 4 years కలిపి ఎంటెక్ 4 ఇయర్స్ బీసీ. ఇప్పుడు మనకు అదేంటిది మన కాలేజ్కి ఒక 10 బ్రాంచ్లు ఉన్నాయి. మనం చూస్తే చాలా మంది జనం ఉన్నారు. 6,000 సార్ అంటారు. 6 అంటే మీరు అనుకుంటుంది మెడికల్ పీజీ అన్ని కలిపి అందరికీ లైబ్రరీ ఉంటుంది కదా. ఓకే ఆల్ గాయత్రీస్ అయితే ఉంటారు సార్ ఖచ్చితంగా. ఉమెన్స్ పీజీ గాయత్రికి డిగ్రీ ఉంది, గాయత్రికి టెక్నికల్ క్యాంపస్ ఉంది, గాయత్రికి ఉమెన్ క్యాంపస్ ఉంది, గాయత్రి ఇంజనీరింగ్ ఉంది, గాయత్రి ఇంకోటి ఏంటిది మెడికల్ సైన్స్ ఉంది. మెడికల్ సైన్స్ రిషికొండ క్యాంపస్ అంతేనా? అది సార్ ఉమెన్స్ కూడా ఉంది అన్ని. సో ఇమాజిన్ గాయత్రికి ఉన్నాయి, తర్వాత గీతంకి, తర్వాత ఏయుకి, ఇలా రకరకాలు ఉన్నాయి కదా. అంటే గీతంకి వచ్చేసరికి డిఫరెంట్ సార్. గీతం ఫుల్లీ అటానమస్ అనుకుంటున్నా సార్ వాళ్ళు. అవ్వచ్చు అయితే, కానీ లైబ్రరీ మేనేజ్మెంట్ ఇస్ సేమ్ కదా. గీతం ప్రైవేట్ కాలేజ్ కదా సార్. వాళ్ళ దగ్గర మనలాగా రికార్డ్స్ సేవ్ చేసుకోరు సార్. వాళ్ళు స్కానర్ అన్నీ ఐడి కార్డ్తో అయిపోతుంది సార్ మొత్తం నాకు తెలిసినంత వరకు. కరెక్ట్, ఐడి కార్డ్తో అయినా అంటే వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఉంది అంటున్నావు నువ్వు. ఎస్ సార్ ఉందనుకుంటున్నా సార్ వాళ్ళకి. కనుక్కో, నాకు తెలిసి తక్కువ ఎవడు, ఎందుకంటే ఉంది సార్, ఆల్రెడీ ఉంది. అక్కడ ఒక పెద్ద బిల్డింగే, ఒక ఫుల్ బిల్డింగ్ ఉంటుంది సార్ దానికి లైబ్రరీ. అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉండి, అంటే వేరేగా ఒక సెక్యూరిటీ ఏజెన్సీ కూడా ఉంది సార్ దానికి లైబ్రరీ కోసం గీతంలో. సరే ఓకే. ఇప్పుడు రఘు కాలేజ్ లేదు సార్ అటానమస్ కాలేజ్కి ఏటికి లోకల్ కాలేజ్కి లేవు సార్. అదే చెప్తున్నాను, మనకి కస్టమర్ ఎవడైతే అటానమస్ అయితే రేటు, నార్మల్ అయితే ఈ లోకల్ కాలేజ్ అన్నింటికి లైబ్రరీలు ఉంటాయి. అది మేనేజ్ చేయడానికి క్లౌడ్లో ఈజీగా మనం సినారీ ఇస్తున్నాం. ఎస్ సార్ తీసుకోరంటారా? తీసుకుంటారు సార్ ఖచ్చితంగా. మనం అదే నేను చెప్తుంది. సబ్స్క్రిప్షన్ మోడల్ ఫ్యాకల్టీ అంటే కాలేజ్ మేనేజ్మెంట్ మీకు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు సో చెప్తే అయిపోద్ది, ఫ్యాకల్టీ కట్టేస్తారు సార్. దే కెన్ కలెక్ట్ ఫ్రమ్ ది స్టూడెంట్స్ అండ్ సార్ చేయొచ్చు సార్. ఈ సినారియో ప్రకారం అయితే నాకు ఇచ్చిన దాని ప్రకారం అయితే చేయొచ్చు. అదే అంటున్నాను. అది ఒకటి బిల్డ్ చేసి శాస్ మోడల్లో రిలీజ్ చేసి చూద్దాం. అదొక ఐడియా. అదంటే నువ్వు వేరే ఎంటిటీస్తో పనిచేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సెకండ్ ఏంటంటే నాకు పొటెన్షియల్ మార్కెట్ కనిపిస్తుంది డైరెక్ట్గా. నీకు బుక్ స్కాన్కి క్యూఆర్ కోడ్ ఇలాంటి కోడ్లు అన్నీ కామనే. సో నువ్వు ఇమీడియట్గా స్కాన్ చేస్తావు. నువ్వు ట్రాక్ చేయాల్సిందా చెక్అవుట్. ఇన్ టైంలో చెక్అవుట్ కానీ అవ్వకపోతే ఫైన్ జనరేట్ చేస్తావు బేస్డ్ ఆన్ ద కాన్ఫిగరేషన్. ఫైన్కి పేమెంట్ గేట్వే పెడతావు. ఆ ఫైన్ ఈజీగా కలెక్ట్ చేసుకోవచ్చు. సింపుల్, అంటే MVP సినారియో తీసుకొని మనం బిల్డ్ చేయొచ్చు. సార్ అంటే లైబ్రరీ సైడ్ ఆలోచిస్తే బుక్స్ యాడ్ చేయాలి కదా సార్. దానికే మనం స్కానర్ ఇస్తాం సార్. ఓకే, మొబైల్ ఫోన్లో స్కానింగ్ ఓపెన్ చేసి నువ్వు టక బల్క్లో కానీ లేకపోతే ఆల్రెడీ స్కాన్ అయిపోయిన డేటాబేస్ అన్న ఇంపోర్ట్ చేసుకునే మెకానిజమ్స్ ఇచ్చాం అనుకో. ఎస్ సార్, అంతే కదా. అవును సార్. ఆల్రెడీ ఏ వచ్చింది కాబట్టి కేటగిరీ కూడా వీ కెన్ ఇంప్లిమెంట్. ఏని ఇంప్లిమెంట్ చేసి కేటగిరీ వైజ్ కూడా తను ఏం టైప్ చేయొచ్చు, కేటగిరీ వైజ్ కూడా చేసేయచ్చు. లైబ్రరీ సైడ్ అయితే చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్. స్కాన్ చేసి ఇట్లా యాడ్ చేసేటట్టు, బుక్స్ యాడ్ చేసేటట్టు. ఇటు స్టూడెంట్ సైడ్ అయితే లేవు. మెయిన్ స్టూడెంట్స్కి ఈజీ కదా. ఇప్పుడు స్టూడెంట్స్కి ఏమవుతుంది, నువ్వు బుక్ అవైలబుల్ ఉందో తెలుస్తుంది. నువ్వేం చెప్తావు అంటే బుక్ అవైలబుల్ రాగానే నెక్స్ట్ వెయిటింగ్ లిస్ట్లో ఎవడున్నాడో ఆడికి ఇమీడియట్గా చెక్అవుట్ చేయొచ్చు. నువ్వు వెయిటింగ్ లిస్ట్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. అవును సార్. ఓకే, ఎవడైతే వెయిటింగ్ లిస్ట్ జాయిన్ చేయమన్నాడో ఆడికి ఆ బుక్ నెక్స్ట్ అవైలబుల్ అవ్వగానే నోటిఫికేషన్ వెళ్తుంది. సో బుక్ లైబ్రరీలో కూర్చొని ప్రతి నిమిషం వచ్చి చెక్ చేసుకునే అవసరం లేకుండా బుక్ రాగానే వెళ్ళి ఒక పీరియడ్ ఆఫ్ ద టైం హోల్డ్లో ఉంటుంది, వెళ్ళి ఇటు తెచ్చుకోవచ్చు. ఇటు తెచ్చుకోకపోతే ఇటు హోల్డ్ రిలీజ్ అయ్యి నెక్స్ట్ నోటిఫికేషన్. అవును సార్, అదే సార్. బుక్స్లో మెసేజ్ క్యూలో పంపిస్తాం, మెసేజ్ క్యూ బుక్స్. సో ఇదంతా టైం సేవింగ్, ఎఫిషియెంట్.
వాడు ఫోన్లో కూడా నాకు ఈ బుక్ కావాలన్నప్పుడు వెంటనే నోటిఫికేషన్ వచ్చేటట్టు వన్స్ ఆ బుక్స్ మళ్ళీ లైబ్రరీకి వస్తే వెంటనే వెయిటింగ్ లిస్ట్లో నోటిఫికేషన్ సార్ వీ కెన్. సో సో అది కానీ తయారు చేసాం అనుకో, నీకు ఇందులో పెద్ద సినారియో లేదు. ఒక అంటే ఉన్నది ఒక బుక్, చెక్అవుట్స్, రైట్, అండ్ యూజర్ ప్రొఫైల్స్. దీని 3 చుట్టూ తయారు చేసి అమ్మడానికి ట్రై చేద్దాం. ఎస్ సార్, ఏమంటారు టీం? ఎస్ సార్, టీం కూడా ఒకసారి కన్ఫర్మ్ చేయాలి వాళ్ళతో. ఓకే సార్. సంధ్య అండ్ స్వప్నిక, ఓకే సార్. ఓకే సార్. సుప్రియ, సో పని చేయండి. అలాంటప్పుడు కూర్చొని ఇప్పుడు ఈ 3 MVP కేసులు అంటే అంటే మినిమం వైబుల్ ప్రొడక్ట్ కేసెస్ తీసుకొని దాని యాప్ వైర్ ఫ్రేమ్స్ డిజైన్ చేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క సినారియో. అంటే ఏమంటారంటే యూజర్కి ఎలా ఉంటాయి ఎక్స్పీరియన్సెస్ యాప్లో. ఎందుకంటే వెబ్సైట్ అవసరం లేదు. వెబ్సైట్ అడ్మిన్ సైడ్ వాళ్ళు బుక్లో అప్లోడ్ చేసుకునే వాళ్ళకి ఇద్దాం. ఎందుకంటే అవును, లైబ్రరీకి మనం లైబ్రరీకి అవసరం లేదు. టీచర్ కానీ అదే టీచర్ బుక్ చెక్అవుట్ చేసుకునేలా ఉండాలి, స్టూడెంట్ బుక్ చెక్అవుట్ చేసుకునేలా ఉండాలి. అలాగే వెయిటింగ్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ ఉండాలి. టూ సినారీస్ ఉండాలి యాప్కి. వెబ్సైట్కి 1 సినారియో, లైబ్రరీ ఉండాలి 1 సినారియో. జస్ట్ లైబ్రరీలో లోపల చెక్ ఇన్ అయిన బుక్ని తీసుకొచ్చి చెక్ ఇన్ చేస్తే అది రోలో అప్డేట్ అవ్వాలి. ఆయన ఈ బుక్కి ఎవరెవరు ఉన్నారు వెయిటింగ్ లిస్ట్ చూడగలగాలి. ఫైన్లు ఎవరెవరు డ్యూ ఉంది బుక్ మీద కూడా చూడగలగాలి. ఎస్ సార్, ఫైన్స్ ఉంటాయి. ఓకే సార్, అంతే. ఇందులో పెద్ద హెవీ ఫంక్షనాలిటీస్ ఏం అక్కర్లే. ఇది మనం బిల్డ్ చేయగలమా 2 monthsలో? సో ఫస్ట్ చేయగలం సార్. ఓకేనా? ఎండ్ టు ఎండ్ యాప్ ఒకళ్ళు యూజ్ చేస్తున్నప్పుడు ఎలా కనబడుతుందో వైర్ ఫ్రేమ్స్ క్రియేట్ చేయండి. ఎస్ సార్. ఒక నిమిషం ఆగు. యాక్చువల్లీ ఇది చాట్ జీపీటీ చేస్తుందేమో చూద్దాం. అవును సార్, చాట్ జీపీటీ 4కి రీసెంట్ అప్డేట్ వచ్చింది. మోడల్స్ క్రియేట్ చేసేస్తుంది ఫిగ్మా డిజైన్స్ క్రియేట్ చేస్తుందా? అంటే ఊబర్ లాగా అడిగితే నాకు ఊబర్ మాకప్స్ కావాలంటే నీకు యాప్ తగ్గట్టు ఊబర్ మాకప్స్ ఇచ్చేస్తుంది. మొత్తం 3-4 ఇమేజెస్ ఇస్తుంది. చూద్దామండి. నాది పెయిడ్ సబ్స్క్రిప్షన్. చాట్ జీపీటీ 4 అన్నావు కదా? అవును సార్, చాట్ జీపీటీ 4 మినియో ఫ్రీగానే సార్. ఇది ఎందుకు వెళ్తుంది? నాకు కావాల్సింది చాట్ జీపీటీ ఓపెన్ అయిపోయి. ఓకే, లాగిన్ ప్లీజ్. Sara has left. Okay, was. హలో సార్. సారీ, డిస్కనెక్ట్ అయింది. సార్. ఓకే, ఏమంటున్నావు? లాగిన్ అయితే ఓకే. సో జనరేట్ Figma designs for
లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ చూద్దాం. ఇది బేసికల్గా ఇది క్రియేట్ చేస్తుంది. అంటే ఇది ఇచ్చింది, వుడ్ యూ లైక్ టు జనరేట్ యాక్చువల్ ఇమేజ్ ఫిగ్మా రెడీ ఇమేజెస్? ఓ యా, ఎస్ ప్లీజ్. బై కోడ్ రాసేస్తుంది. డిజైన్స్ డైరెక్ట్ కోడే రాసేస్తుంది సార్. డైరెక్ట్ కోడ్ రాసేస్తుంది. ఇది రియాక్ట్ యాప్ రాసేస్తుంది. అసలు ఈ ఫిగ్మా ఇస్తుందా అంటే HTML CSS రాసేస్తుంది. మీరు గట్టిగా ఒక వారం కానీ దీన్ని వాడారంటే యూ క్యాన్ కంప్లీట్ ఇట్. ఎస్ సార్. అదే నేను చెప్తాను కదా, రాను రాను ప్రోగ్రామర్స్కి ఏం ఉండదు. ఓకే, అవును సార్. ఎస్ సార్. అంటే నిన్న సృజన్ కూడా ఇన్వాయిస్ జనరేట్ చేయడానికి ఒక ఏజెంట్ పెట్టారు సార్. వాళ్ళే బ్యాంక్ స్టేట్మెంట్స్ ఏజెంట్సే నీ బ్యాంక్ అకౌంట్ తీసుకుని మొత్తం నీ బ్యాంక్ స్టేట్మెంట్ చూసి దానికి ఇన్వాయిస్ జనరేట్ చేసి అన్నీ కలిపి ఒక ఇన్వాయిస్ జనరేట్ చేస్తారు సార్ మొత్తం. డీటెయిల్స్ అండ్ లాగిన్ రిజిస్టర్ అండ్ మేనేజ్. ఓకే, ఇది కాదు. గివ్ మీ ఫిగ్మా డిజైన్స్ చూసాం అనుకో. ఇది యా ఇమేజ్ జనరేట్ చేసేస్తుంది. ఇది చూద్దాం ఎంతవరకు వెళ్తుంది ఇది. కానీ స్లోగా ఉంది. అంటే మొన్నటి నుంచి గివ్లీ వేరే ట్రైన్. ఒక సిస్టమ్ని కంప్లీట్గా మనం డిజైన్ చేయమని అడుగుతున్నాం. అవును సార్. సరే, అయితే మీరు కూడా ఫస్ట్ పేపర్ మీద కానీ బోర్డు మీద కానీ కూర్చొని వర్క్ఫ్లో గీసుకోండి. ఎస్ సార్. ఏది ఎలా ఉండాలి, ఏ ఎలిమెంట్ ఎలా ఉండాలి అన్నీ. ఓకే, గీసుకొని దాన్ని బట్టి వావ్ దిస్ ఈస్ ఫ్యాంటాస్టిక్ యాక్చువల్లీ. లాగిన్, వెల్కమ్ బ్యాక్, అడ్మిన్ ప్యానల్ చాలా చేసింది ఇది. యా ఎక్సలెంట్. యా ఇది ఏదో జనరేట్ చేస్తుంది కానీ బట్ ఫండమెంటల్గా మీకు ఐడియా వస్తుంది. మీరు కూర్చొని జనరేట్ చేయండి, అంటే క్రియేట్ చేయండి. అడ్మిన్కి వెబ్ ఎలా కనిపించాలి, స్టూడెంట్లకి టీచర్లకి చెక్అవుట్ చేసే బుక్స్ తీసుకునే వాళ్ళకి స్క్రీన్ ఎలా కనిపించాలి. టీచర్కి ఏం స్పెషల్గా అక్కర్లేదు కదా, వాళ్ళు కూడా బుక్లు చెక్అవుట్ చేసి చెక్అవుట్ చేస్తారు అంతే కదా. అవును సార్. వాళ్ళకి ఫైన్ ఉండకపోవచ్చు, ఫైన్ ఒకటి తీసేస్తే సరిపోతుంది సరిపోతుంది. సో యా సార్. అంటే సంజయ్ చెప్పింది కూడా బాగానే ఉంది కానీ డేటా సెట్ ఎత్తికే సార్, డేటా సెట్ ఏం దొరకట్లేదు. ఏది ఏపీఎస్ఆర్టీసీ సంజయ్ చెప్పింది. అది రెండు రకాలు కావాలి మనకి ఐదర్ ఆర్టీసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్లిమెంట్ చేయడం ఒప్పుకోవాలి, లేదా డ్రైవర్లకి ఆ రూల్ ఎన్ఫోర్స్ చేయాలి. ఊబర్ లాగా బస్సు వెళ్తున్నంతసేపు ట్రాక్ చేయాలని. అంటే సార్ వేర్ ఇస్ మై ట్రైన్లో మన లొకేషన్ తీసుకున్నాను సార్, డ్రైవర్ లొకేషన్ ఉంటారు కదా సార్. వేర్ ఈజ్ మై ట్రైన్లో అడ్వాంటేజ్ ఏంటంటే ట్రైన్ ఎక్కినట్టు ప్రతి ఒక్కడికి ట్రైన్కి తెలుసు ఎవడోడు ఎక్కడో టికెట్ తీసుకుంటాడు. అవును సార్. టికెట్ ఈ టికెట్. ఓకే, సో మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ లొకేషన్ బట్టి తెలిసిపోద్ది వాళ్ళకి. మెజారిటీ ఆఫ్ ద ఫోక్స్ జీపీఎస్ ఎక్కడ ఉన్నాయో. కానీ బస్ టికెట్ ఈజ్ నాట్ కంప్యూటరైజ్డ్.
అంటే సార్ వాడు బై డిఫాల్ట్ వేర్ ఇస్ మై టైంలో టికెట్ అడగదు సార్. బై డిఫాల్ట్ నీ లొకేషన్ తీసుకునేది. ఎవ్రీ టైం నీ లొకేషన్ యాప్లోకి వెళ్ళినప్పుడల్లా ఆన్ అయి ఉంటుంది. కరెక్టే భార్గవ్. ఇప్పుడు నేను బస్ ఎక్కాను, నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు నా లొకేషన్ అడగాలంటే ముందు నేను బస్ ఎక్కిన విషయం నీకు ఎలా తెలుస్తుంది? బస్ నెంబర్ కొడతాం అంటే అడుగుతాం సార్, ఆర్ యూ ఇన్ ద బస్ అని. ఆర్ యూ ఇన్ ద బస్ అని ఎంతమందిని అడుగుతావు? ఇప్పుడు ఇప్పుడు మన లేదు సార్, యాప్ ఓపెన్ చేయగానే డిఫాల్ట్‌గా క్వెషన్ వస్తది. కరెక్టేనమ్మా, మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఇప్పుడు నేను మన మద్రిపాలెం జంక్షన్లో నించున్నాను, అవును సార్. నేను బస్ ఎక్కాను. ఓకే, నేను బస్ ఎక్కుతాను కానీ నేను యాప్ ఓపెన్ చేయను. ఎందుకంటే నేను ఇప్పుడు బస్ ఎక్కినోడికి ఇంట్రెస్ట్ ఉండదు ఏంటి బస్ ఎక్కడ ఉంది అని, ఎందుకంటే ఆయనకి తెలుసు. బస్సు ఎక్కాల్సిన వాడికి ఇంట్రెస్ట్ ఉంటుంది బస్సు ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి. ఎస్ సార్, అంటే ఎస్ అర్థమైంది సార్, అర్థమైంది. అంటే ట్రైన్లో కూడా వేర్ ఇస్ మై ట్రైన్లో కూడా అడుగుతుంది సార్ సేమ్ ఇలానే, అంటే ఎక్కడ ఉన్నాను. కాకపోతే ఇక్కడ ఫాల్ట్ అంటే సార్ ట్రైన్లో సిగ్నల్స్ అందు, సో మనకి ఇంట్రెస్ట్ ఉండిద్ది ఎక్కడ ఉన్నామని తెలియటానికి. అంటే స్టేషన్స్ మధ్యలో ఊర్లో లొకేషన్స్ తెలియవు. ఆడు ఓపెన్ చేస్తాడు. బస్సులో ఏంటంటే ఎక్కడ ఉన్నా తెలిసిపోద్ది నీకు ఈజీగా, సిగ్నల్స్ ఉంటే ఈజీగా ఎక్కడ ఉన్నా తెలిసిపోద్ది. లోకల్ బస్సులో తెలిసిపోతుంది. నీకు అవసరం ఉండదు బస్ ఎక్కిన తర్వాత, నీకు యాప్తో పని ఉండదు. అవును, ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. సో యా సి అది దట్ ఇంప్లిమెంట్ చేసామా, ఇట్స్ అ గ్రేట్ ఐడియా. అవును సార్. ద ఓన్లీ ఛాలెంజ్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ నుంచి ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, ఇది ఆర్టీసీ సైడ్ నుంచి. అంటే ఏపీఎస్ఆర్టీసీ లైట్ ట్రాకింగ్ కూడా అబీబస్ వాడు ప్రొవైడ్ చేస్తున్నాడు, గవర్నమెంట్ ప్రొవైడ్ చేయట్లేదు. ప్రొవైడ్ బై అబీబస్ అని ఉంటుంది సార్ మొత్తం. సో చూడండి, అంటే నాకు ఎవరైనా తెలిసేమో కనుక్కుంటాను నేను ఆర్టీసీలో. బట్ ఆర్టీసీలో ఎవరైనా ఉండి మనకి హై లెవెల్లో ఇది ఇంప్లిమెంట్ చేద్దామని కమిట్మెంట్ ఉంటే మనకి ఈజీ. అంటే వాళ్ళు కూడా నమ్మాలి కదా సార్, వీళ్ళు నిజంగా చేస్తారు లేదా వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తే. నమ్మడం ఏముందమ్మా, ఇప్పుడు మనం ప్రోటోటైప్ చేసి తీసుకెళ్ళి మనకంటే కాంటాక్ట్ దొరికి, ఓకే ఇప్పుడు యూ హ్యావ్ టు ఫేక్ ఇట్ అంటిల్ యూ మేక్ ఇట్. అవును సార్. ఓకే, సో లేదనుకో ఇంకో విధంగా చేయొచ్చు. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒకటి బిల్డ్ చేస్తాం, ఏ లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ బిల్డ్ చేస్తాం. ఓకే, దాని అడాప్షన్ దాని బిజినెస్ చూపిస్తాం. లేదా ఇప్పుడు మనం నువ్వు ఇందాక అనుకున్నాం కదా, మన యాప్ ఉంది ఏది లెసన్స్ లింక్, అదన్నా చూపించి దాని డౌన్లోడ్స్ ఇవన్నీ చూపించి వీరు ఆల్రెడీ ప్రూవెన్ టీమ్ అని చెప్తాం. అవి అమ్మచ్చు, అది ప్రాబ్లం లేదు, వాళ్ళు నమ్ముతారు. ఓకే, మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే గవర్నమెంట్తో పని, అది ముందుగా అంత త్వరగా వెళ్దాం. ఎస్ సార్. వెతకండి, ఎవరైనా కాంటాక్ట్ దొరికితే ఈ ఐడియా చెప్పి చూడండి, ఇలా చేద్దాం అనుకుంటున్నాం, మీరేమనుకుంటారు అని. ఎస్ సార్. మేము అంతలోకి లైబ్రరీ మేనేజ్మెంట్ కూడా చూసాం సార్, వైర్ ఫ్రేమ్స్ అని డిజైన్ చేపిస్తారు టీమ్. అదైతే ఎటువంటి డిపెండెన్సీ లేకుండా మనం బిల్డ్ చేసి అమ్మేయచ్చు. అవును సార్, మన కాలేజ్తోనే ట్రై చేయొచ్చు, ట్రై చేయొచ్చు. మన కాలేజ్ అట్లీస్ట్ మన బాసురమైన సార్ ఇది ఎంకరేజ్మెంట్ తీసుకుని పుష్ చేయొచ్చు. అవును సార్, ఫస్ట్ ఈసీ డిపార్ట్మెంట్తో ట్రై చేసి నెక్స్ట్ చేయొచ్చు, మొత్తం డిపార్ట్మెంట్స్ తీసుకుని చేయొచ్చు సార్. లైబ్రరీ అంటే ఇంప్లిమెంట్ అయితే మొత్తం అందరికి వచ్చేది. అవును సార్. ఎస్ సార్, ఎస్ సార్, వీ కెన్ ట్రై ఇట్. ఓకేనా? ఎస్ సార్, దట్స్ ఇట్. ఓకే, సో వెన్ విల్ వి మీట్ విత్ వైర్ ఫ్రేమ్స్? వెడ్నెస్డే ఆర్ మేబీ ఈ వీక్ తీసుకుంటారా పోనీ? ఎస్ సార్, ఈ వీక్ తీసుకుంటాం. వీక్ తీసుకోండి. వీ విల్ మీట్ నెక్స్ట్ సాటర్డే ఆర్ సండే. వాట్సాప్ మీద వీ కెన్ ఎక్స్చేంజ్, అందరికీ టైం ఎప్పుడు కుదరదు చూసారు మాట్లాడదాం. అవును సార్. ఎస్ సార్. కానీ టైం వేస్ట్ చేసుకోకండి, ఓకేనా? ఏదోటి అయితే బిల్డ్ చేద్దాం. ఎస్ సార్, కన్ఫర్మ్ సార్. ఈ 3 నెలల్లో అయితే నేర్చుకోవాలి, లేకపోతే ఒక ప్రొడక్ట్ బయటికి రావాలి. ఇప్పుడున్న టెక్నాలజీస్కి, ఇప్పుడున్న ఫాస్ట్ కోడింగ్కి ఇట్ షుడ్ బి ఈవెన్ ఫాస్టర్ మనకి. సో ఒక MVP తయారు చేయడానికి 2 నెలలు సరిపోద్ది టెక్నికల్గా, ప్రాపర్గా కానీ మనం తయారు చేస్తే. ఓకేనా? ఓకే సార్. ఎనీ క్వశ్చన్స్? నో సార్. Okay then, we'll talk tomorrow. Thank you. Tomorrow, next Saturday. Yes, Okay, bye. Bye, sir.
సార్ చెప్పింది అర్థమైంది కదా అందరికీ. రికార్డ్ అవుతుంది వీడియో అర్థమైంది కొంచెం. అర్థమైంది. అంటే యూట్యూబ్లో పెడుతున్నాను నేను రికార్డ్ చేసిన వీడియోస్. ఏమైనా డౌట్స్ ఉంటే నిన్న ఛానల్ పెట్టా కదా చూడొచ్చు. సెకండ్ వీడియో పెట్టా, మెసేజ్ చేద్దాం అనుకున్నా మర్చిపోయాలే. నేను వీడియో పెట్టింది అప్లోడ్ చేసిన తర్వాత మెసేజ్ చేస్తాను మీకు గ్రూప్లో అన్అఫిషియల్లో. నెక్స్ట్ అదే ఫస్ట్ అసలు ఒక 2 days తీసుకుందాం. నాకు తెలిసి మళ్ళీ వెన్స్డే ఇలానే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఫ్రీగా ఉన్నప్పుడు మీట్ పెట్టుకుందాం. ఎంతవరకు ఫంక్షనాలిటీ ఏంటి, అసలు లైబ్రరీ మేనేజ్మెంట్ ఏంటంటే, స్టూడెంట్ వైపు సినారియోస్, లైబ్రరీ సైడ్ సినారియోస్ ఎలా ఉంటుంది, మనం ఎలా అప్లోడ్ చేయాలి. వీలైతే ఎవరైనా ఒక పెన్ను పేపర్ మీద నీట్గా ఒక వైర్ ఫ్రేమ్స్ గీస్తే మనం దాన్ని ఫిగ్మాలో చేయొచ్చు. తర్వాత సినారియోస్ ఇస్తా 1 day ఒక్కొక్కరికి. ఒకళ్ళు టీచర్ తీసుకుంటే ఇంకొకళ్ళు, అంటే ఇద్దరు కలిపి, ఒకళ్ళు టీచర్ తీసుకుంటే ఇంకొకళ్ళు లైబ్రరీని తీసుకుంటారు, ఇంకొకళ్ళు స్టూడెంట్స్ తీసుకుంటారు. సినారియోస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు లైక్ ఫిగ్మాలో వెళ్ళకుండా డైరెక్ట్ పెన్ను పేపర్ మీద ఫిగ్మా నీట్గా డిజైన్ చేసుకుని దాని తర్వాత మనం ఆ ఇమేజెస్ గ్రూప్లో షేర్ చేసుకుని వీ కెన్ ఫిగ్మాలో అప్పుడు డిజైన్ చేద్దాం. డిజైనింగ్ పార్ట్కి వచ్చేసరికి అర్థమైంది కదా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏమన్నా క్లారిఫికేషన్స్ వన్స్ డిజైన్ అయిన తర్వాత వీ కెన్ ఫిగర్ అవుట్ అసలు టెక్ స్టాక్ ఏంటి, డేటాబేస్ ఎక్కడ సేవ్ చేస్తాం, అడ్మిన్ సైడ్ ఎలా ఉండాలి, అదే లైబ్రరీ సైడ్ ఎలా ఉండాలి, అక్కడ టెక్ స్టాక్ ఏం యూజ్ చేస్తాం, రెండింటికి ఏపీఐ కాల్స్, కాస్ట్ ఎంత పడుతుంది, అవన్నీ మనం తర్వాత ఫిగర్ అవుట్ చేద్దాం. కోడ్ ఏంటి, ఏం వాడతామని. జస్ట్ ఫిగ్మా మోడల్ ఎలా ఉంది, ఈ సర్వీస్ వాడుతున్నాం, నోటిఫికేషన్స్కి, ఈ ఫంక్షనాలిటీస్. సో అది మనం ఈ వీక్ లోపల చేసి సార్ చూపిస్తే సార్ నెక్స్ట్ ఎలా ప్రొసీడ్ అవ్వాలో చెప్తారు. ఓకే కదా. ఇంకేమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉన్నాయా? స్వప్నిక చెప్తాను. ఆగ్రా ఇప్పుడు ప్రెసెంట్ మనం ఏం ఫీచర్స్ ఉండాలి, అదే ఎలా కనిపించాలి, అవి మనం ఫస్ట్ డిసైడ్ అవ్వాలి, లిస్ట్ అవ్వాలి. ఒక 2 days అంటే వెన్స్డే మార్నింగ్ మళ్ళీ మీట్ అవుదాం. అర్థమైందా? మీరు ఏం ఆలోచించారు, ఫంక్షనాలిటీ ఏంటి 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 ఎలా చేద్దాం అనుకున్నారు అని ఒకసారి మీట్ పెట్టుకుని మాట్లాడుకుందాం. మాట్లాడుకున్న తర్వాత ఒక్కొక్కరికి ఒక సినారియో ఇస్తున్నాం. మన మాటల ప్రకారం ఒక్కొక్కరికి ఒక సినారియో ఇచ్చి దీన్ని బట్టి మీరు వైర్ ఫ్రేమ్స్ గీయండి. మనం వైర్ ఫ్రేమ్స్ పెన్ను పేపర్ మీద గీస్తే సరిపోయింది. లైక్ ఫిగ్మాలోకి వెళ్ళకుండా జస్ట్ ఫోన్ ఎలా ఉండేది, ఒక రెక్టాంగిల్ బాక్స్ గీసి దాంట్లో డిజైన్ ఎలా అనుకుంటున్నాం, జస్ట్ వైర్ ఫ్రేమ్స్ గీస్తే అవి వాట్సాప్లో షేర్ చేస్తే మనం ఫిగ్మాలో హై ఫైడ్లీ వైర్ ఫ్రేమ్స్ కింద డిజైన్స్ కింద నీట్గా చేసుకుందాం మనం గ్రూప్గా కూర్చొని. అది 1 day సరిపోద్ది, మనం ఇంతమంది ఉన్నాం కదా, 1 day సరిపోద్ది. అంటే మొత్తం ఫంక్షనాలిటీ నీట్గా పేపర్ మీద నీట్గా వచ్చింది అనుకో, మనం అనుకుంది దాన్ని ఫిగ్మాలో కన్వర్ట్ చేసాం అంటే స్టార్టింగ్ అనుకోకుండా ఫిగ్మా దిగేస్తే అది తలనొప్పి అయిపోతుంది. ఒకళ్ళు అది అంటారు, ఒకళ్ళు ఇది అంటారు, అందరూ ఒకే దాని మీద ఒక పేపర్ పెన్నే కదా, మహా అయితే అంత టైం అవ్వదు నాకు తెలిసినంత వరకు. ఒకసారి పేపర్ పెన్ మీద ఒక్కొక్క సినారియోస్ తీసుకుని దాని తర్వాత మొత్తం ఒక సినారియోలోకి చేసి అప్పుడు ఫిగ్మాలోకి వెళ్ళామనుకో మనకి ఈజీగా ఉంది. వన్స్ ఫిగ్మా అయితే ఇంకేం తర్వాత సార్తో మీట్ అయిన తర్వాత సార్ టెక్ స్టాక్ చెప్తారు. ఆ టెక్ స్టాక్ పరం మనం నేర్చుకుని మనం దాంట్లో దిగుతాం. ఓకేనా? సో దట్స్ ఇట్. లైబ్రరీయన్, స్టూడెంట్, ఫ్యాకల్టీకి పెద్ద సినారీ ఏమి ఉండదు నాకు తెలిసినంత వరకు. స్టూడెంట్ లాగానే మనకి రోల్ నెంబర్ అయ్యాను వస్తాయి కాబట్టి ఫ్యాకల్టీకి నేము లేకపోతే టీచర్ ఐడి ఏదో ఒకటి ఉంటుంది కదా, దాని ప్రకారం తీసుకుంటే ఫైన్స్ ఉండవు అంతే. దట్స్ ఇట్. ఓకే. సో అంటే ఏమైనా యాప్స్ ఉన్నాయి నాకు తెలిసి, చాలా యాప్స్ ఉంటాయి. అవి ఎలా మేనేజ్ చేస్తున్నాయి, వాటికి ఎలా ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చూడండి. బ్యాక్ అండ్ అడ్మిన్ సైడ్ కూడా ఉంటాయి, నీకు డైరెక్ట్ దొరకవచ్చు. చాలా పెయిడ్ సర్వీసెస్ ఉంటాయి. ఫిగ్మా డిజైన్స్ అయినా దొరుకుతాయి. ఫిగ్మా డిజైన్స్ ఈజీగా దొరికేస్తాయి అడ్మిన్ సైడ్ అయితే, అదే లైబ్రరీ సైడ్ ఫిగ్మా డిజైన్స్ ఈజీగా దొరికేస్తాయి. ఒకసారి ఫిగ్మా డిజైన్స్ కూడా చూడండి.
ఫిగ్మా డిజైన్స్ అంటే యూఐ డిజైన్స్ దొరికేస్తాయి. ఆ ప్లే స్టోర్లో ఏమైనా యాప్స్ ఉంటే లైబ్రరీ సంథింగ్ ఏమైనా యాప్స్ ఉంటే ఒకసారి డౌన్లోడ్ చేసుకుని అసలు ఎలా జరుగుతుంది ఏంటి అని ఒకసారి చూడండి. లేకపోతే ఫీడ్బ్యాక్స్ ఉంటాయి కదా, ఫీడ్బ్యాక్స్ చదివి మనం అలా చేద్దాం అనుకున్నాం, మనం ఏంటి ఎలా తీసుకుందాం అనుకున్నాం, ఒకవేళ సబ్స్క్రిప్షన్ పెడితే ఎలా పెడతాం అనుకున్నాం అవన్నీ. ఓకే కదా. సార్ అంటే నేను ఆ లెసన్స్ లింక్స్ కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు చెప్పండి. నేను కాల్ వీడియో ఎట్లానే మీట్ పెట్టి అసలు ఆ లెసన్స్ లింక్ ఏంటి, ఏం చేస్తున్నావు ఒకసారి నీకు చూపిస్తాను నేను కూడా. ఒకవేళ నేను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు, లేకపోతే గ్రూప్లో మెసేజ్ చేసినా పర్లేదు. ఓకే కదా. ఆ లెసన్స్ లింక్ కూడా చూపిస్తాను, అసలు సినారీస్ ఏంటి, మన ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి, ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఒకవేళ డీల్ కానీ నిజంగానే కన్ఫర్మ్ అయితే వీ కెన్ వర్క్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని నేను వర్క్ చేస్తారా, ప్యారలల్గా లైబ్రరీ మేనేజ్మెంట్ కూడా చేస్తారా అంటే వీ కెన్ వర్క్ దట్. ఓకే కదా. సరే అయితే మీట్ టైం చేస్తున్నా.